మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప సమీపంలో ఉన్నటువంటి బాకరాపేట సిద్ధవటం మధ్యలో ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అది కల్వర్టు పక్కనే ఆగడం వల్ల టైరు స్కిడ్ అయి చిన్న గుంత లాంటి ప్రదేశంలో పడిపోవడంతో కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది దాకా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇందులో బస్సు కండక్టర్కు డ్రైవర్కి ఎక్కువ తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హుటాహుటిన రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది బద్వేలి డిపోకు సంబంధించినటువంటి హైయర్ బస్సు. ఇది బద్వేల్ నుంచి కడపకు వెళ్ళే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎగ్జాక్ట్లీ బాకరాపేటకు మరొక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండగానే జరిగింది. ఒకసారి క్లోజ్గా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కల్వర్టు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కల్వర్టు. అనేక సార్లు దీని మీద ఆర్ఎంబి వాళ్ళకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఏ విధంగానూ పట్టించుకోలేదు. కల్వర్టుకు ఇటువైపున ఉన్నటువంటి ఇది గతంలో ఇక్కడ ఇదంతా కూడా కోతకు గురై కొట్టుకుపోయింది. అయితే తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. ఇక్కడ ఉన్న కొన్ని ఇసుక బస్తాలను పేర్చేదో తాత్కాలికంగా ఆ పైన మట్టి వేసి రోడ్డు వేశారు. కానీ ఈరోజు వర్షం కూడా ఈ ప్రమాదానికి కొంత కారణమని చెప్పవచ్చు. ఉదయం రాత్రి నుంచి కూడా కొంత భారీ వర్షం ఇక్కడ నమోదైంది. దీంతో ఇదంతా కూడా రోడ్డు బాగా మెత్తమడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా లూజ్ రావడంతో ఎదురుగా వస్తున్నటువంటి మరొక వెహికల్ ఎక్కడ మీదకి వస్తుందో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవరు పూర్తి లెఫ్ట్కు తీసుకునే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టైర్ కింద ఉన్నటువంటి ఈ రోడ్డు ఒకసారిగా అది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం జారిపోవడంతో బస్సు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టైర్ పూర్తిగా లోయలేకపోయింది. దాంతో బస్సు డ్రైవర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో బస్సు పూర్తిగా అటువైపుకు బోల్టా పడింది. అయితే అప్పటికి పూర్తిగా స్లో చేశారు కంప్లీట్గా. ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ ఎక్కడ ముందుకు వస్తుందో అని ఒకసారి లెఫ్ట్ తీసుకోవడం కారణంగానే వర్షానికి పూర్తిగా నానిపోయినటువంటి ఆ రోడ్డు అక్కడ లూజ్ రావడంతో టైర్ మొత్తం స్కిడ్ అయింది. దాంతో పూర్తిగా లెఫ్ట్ సైడ్ బస్సు మొత్తం బోల్టా పడింది. బస్సులో బోల్టా పడే సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక 6 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ కండక్టర్కు కొంత తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా కడప రిమ్స్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యం వల్లే చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇది పూర్తిగా రోడ్డు సమస్య కారణంగానే ఇక్కడ ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. ఇది చాలా చిన్న కలవట్టు. ఇది కడప బద్వేల్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆర్ఎంబి రోడ్డు. ఇది తీరా బాకరాపేట దగ్గరికి వచ్చే సమయంలో ఇక్కడ రోడ్డు చాలా చిన్నదైంది. దానివల్ల కనీసం ఇక్కడ సైడు వేగంగా వెళ్ళి సైడ్ తొలగే ప్రయత్నంలో కూడా చాలామంది లోయలో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రమాదమే ఈ బస్సులో కూడా ఈరోజు కూడా జరిగింది. అయితే ఈ రోడ్డును వైండింగ్ చేయాలి, చుట్టూ కనీసము కల్వర్ట్నైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆర్ఎంబి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. వర్షానికి పూర్తిగా నానిపోయినటువంటి ఆ రోడ్డు అక్కడ లూజ్ రావడంతో టైర్ మొత్తం స్కిడ్ అయింది. దాంతో పూర్తిగా లెఫ్ట్ సైడ్ బస్సు మొత్తం బోల్టా పడింది. బస్సులో బోల్టా పడే సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక 6 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ కండక్టర్కు కొంత తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా కడప రిమ్స్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యం వల్లే చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇది పూర్తిగా రోడ్డు సమస్య కారణంగానే ఇక్కడ ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. ఇది చాలా చిన్న కలవట్టు. ఇది కడప బద్వేల్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆర్ఎంబి రోడ్డు. ఇది తీరా బాకరాపేట దగ్గరికి వచ్చే సమయంలో ఇక్కడ రోడ్డు చాలా చిన్నదైంది. దానివల్ల కనీసం ఇక్కడ సైడు వేగంగా వెళ్ళి సైడ్ తొలగే ప్రయత్నంలో కూడా చాలామంది లోయలో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రమాదమే ఈ బస్సులో కూడా ఈరోజు కూడా జరిగింది. అయితే ఈ రోడ్డును వైండింగ్ చేయాలి, చుట్టూ కనీసము కల్వర్ట్నైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆర్ఎంబి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఈ రోడ్డు కోతకు గురైనప్పుడు ఇక్కడ దీన్ని గట్టి చేయకపోవడం వల్లే టైరు స్కిడ్ అయింది. అందువల్లే బస్సు బోల్టా పడినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు, పెద్ద గాయాలు అయితే లేవు. అందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.